మై యూట్యూబ్ ఛానల్. చూడంతా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్న గ్యాప్ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు టాపిక్స్ ఏం దొరకట్లేదు. మీకు ఏమైనా టాపిక్స్ ఉంటే కూడాను నాకు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మనకి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తూ వచ్చాం కదా, లైక్ కోర్స్ రిలేటెడ్ కానీ కాలేజ్ రిలేటెడ్ కానీ. సో యాక్చువల్గా ఫీజ్ రిలేటెడ్ కొంచెమే చేశాను, నేను కంప్లీట్గా చేయలేదు. కొంతమంది అయితే 3 years కోర్స్కి తక్కువ ఫీతో ఉన్న కాలేజెస్ బెంగళూరులో కానీ లేక వేరే చోట్ల సజెస్ట్ చేయమంటున్నారు. సో అవి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవి కొంచెం నేను రీసెర్చ్ చేసి వీడియో చేయాలి కాబట్టి ఫీ డీటెయిల్స్ గురించి అంతా. సో ఇవాళ చేయబోయే వీడియో వచ్చేసి మనం జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేసి. సో చాలా మందికి అయితే జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలని తెలియదు. సో తెలిసినా కూడా కొంతమందికి 1-2 యాప్సే తెలుసు అనమాట. అండ్ ఆల్సో కొంతమందికి ఏమంటారు ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే కొంతమందికి ఇంటర్న్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, లేకపోతే కాలేజ్లో మనకి ఒక్కొక్కసారి ప్లేస్మెంట్స్ ఉండవు. లైక్ మాకు ఎంఎస్ రామయ్యలో ప్లేస్మెంట్స్ అయితే ఇంతకు ముందు లేవు, సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేమో తెలీదు. సో ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ లేని కాలేజెస్లో మనం ఇంటర్న్షిప్స్కి కావచ్చు లేకపోతే జాబ్స్కి కావచ్చు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది అంతా కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. సో ఇంటర్వ్యూస్లో లేకపోతే జాబ్స్కి మనం వెళ్ళే దాంట్లో కూడా 2 types ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మనం ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్లో కానీ లేకపోతే యాప్స్లో కానీ, లైక్ జాబ్ కోసమే ఉన్న యాప్స్ ఉంటాయి కదా, సో వాటిలో కానీ అప్లై చేసుకోవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనం డైరెక్ట్గా స్టోర్స్కి కావచ్చు లేకపోతే దారిలో వెళ్తూ ఉండి మనకి ఏ కంపెనీ అయినా మనకు రిలేటెడ్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ లేకపోతే జాబ్స్ ఉన్నాయా అని అడగడం కానీ ఇలాంటివి చేసే వాటిని వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అంటారు. అంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడము. లైక్ సో ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తే ఈజీగా ఉంటుంది, మనం వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో బేసిక్గా ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు కాలేజ్ అయిపోతుంది అనగా జాబ్స్కి ఎక్కడ అప్లై చేసుకోవాలని చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ నేను కాలేజ్ అయిపోయిన వెంటనే జాబ్ అప్లై చేసుకున్న యాప్ వచ్చేసి హైరెక్ట్ అనమాట. సో నేను నేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తాను మీకు, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పేవి నేను యూస్ చేస్తున్న యాప్స్ అంతే జాబ్కి. ఇంకా చాలా ఉంటాయి, బట్ నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేవి ఇవన్నమాట. నాకు ఇవి బెస్ట్ అనిపిస్తాయి అండ్ ఆల్సో సేఫ్ అనిపిస్తాయి, ఫ్రాడ్ లేకుండా. సో ఫస్ట్ నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి హైరెక్ట్ అనమాట. సో హైరెక్ట్లో నేనైతే ఫస్ట్ నా జాబ్స్కి ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు వచ్చిన ఫస్ట్ జాబ్ కూడా నాకు హైరెక్ట్లోనే వచ్చిందనమాట. హైరెక్ట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి, ఎందుకంటే అది చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్ కూడాను. ఫ్రాడ్ మోస్ట్లీ జరగదు, ఇంకా మన టైం బాగాలేకపోతే తప్ప. అండ్ ఆల్సో అక్కడ మనకి వెంటనే రిప్లై వస్తుంది అనమాట. సో హైరెక్ట్లో ఏంటంటే ఫస్ట్ మనం హైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇంకా లాగిన్ అంతా అయిపోయేసి అక్కడ మనకి ప్రొఫైల్ ఉంటుంది అనమాట. మన జాబ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లైక్ ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్డా, ఎక్కడ చదివాము, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసేయాలి ప్రొఫైల్లో. అండ్ ఆల్సో మనం రెజ్యూమే ఒకటి అప్లోడ్ చేయాలి. అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అయితే మనం వెళ్ళి జాబ్ సెర్చ్ చేయాలన్నమాట. మనకు కావాల్సిన జాబ్ రోల్ ఏంటి అండ్ కింద లొకేషన్ వస్తుంది, అది సెర్చ్ చేస్తే మనకి అన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి విత్ శాలరీస్ అంతా కూడాను, అంటే విత్ ప్యాకేజెస్. సో అక్కడ మీకు ఏది కావాలో దానికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి రెజ్యూమే అంతా అడుగుతారు, రెజ్యూమే పంపించవచ్చు అండ్ ఆల్సో నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో వాట్సాప్లో మీరైతే పోర్ట్ఫోలియో అవన్నీ కూడా సెండ్ చేసుకోవచ్చు. లైక్ కన్వర్షన్ చాలా త్వరగా ఉంటుంది హైరెక్ట్లో, వెంటనే మీకు రిప్లైస్ దొరుకుతాయి. సమ్ టైమ్స్ దొరకకపోవచ్చు కూడా. లైక్ ఎప్పుడైతే హైరింగ్ టైం ఉంటుందో ఆ టైంలో మీరైతే అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మీకు వెంటనే రిప్లైస్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ నేను జాబ్స్ కోసం ప్రిఫర్ చేసే అప్లికేషన్ వచ్చేసి లింక్డ్ఇన్ అనమాట. చాలా మందికి లింక్డ్ఇన్ తెలిసే ఉంటుంది. సో లింక్డ్ఇన్లో నాకైతే జెన్యున్గా చెప్పాలంటే నాకు అన్ని జాబ్ ఆపర్చునిటీస్ రాలేదు, నాకు కనిపించలేదు కూడాను. లైక్ అన్ని ఆప్షన్స్ లేవు అక్కడ. సో బట్ లింక్డ్ఇన్ అయితే కూడాను సేఫ్ అండ్ ఆల్సో మనం లింక్డ్ఇన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో సర్చ్ చేస్తే మనకు అక్కడ కూడా దొరుకుతాయి, బట్ నాకు అక్కడ వెంటనే రిప్లైస్ అనేవి రావు ఎవరికినో. మేబీ కొందరికి వస్తాయేమో నాకు తెలియదు, కానీ నాకైతే అక్కడ రిప్లైస్ వెంటనే రాలేదు. హైరెక్ట్లో అయితే నాకు రిప్లైస్ త్వరగా వచ్చాయన్నమాట. బట్ లింక్డ్ఇన్ కూడాను ప్రొఫెషనల్ అండ్ ఆల్సో మనం దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీరు లింక్డ్ఇన్లో కూడాను జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ అంతా కూడా వెళ్ళి ప్రొఫైల్ అంతాను మనం అప్డేట్ చేసి అండ్ ఆల్సో రెజ్యూమ్ అప్లోడ్ చేసి. అండ్ థర్డ్ అప్లికేషన్ వచ్చేసి నేను దీన్ని యాక్చువల్గా ఫస్ట్లో యూజ్ చేయలేదు, నా సెకండ్ జాబ్కి యూజ్ చేశాను ఇది. సో దీంట్లో చాలా త్వరగా రిప్లైస్ వస్తాయన్నమాట. అది వచ్చేసి ఇండీడ్ అనమాట. సో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ప్రతి అప్లికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ ఇస్తాను అనమాట. నెక్స్ట్
థర్డ్ వచ్చేసి ఇండీడ్ అనమాట. సో ఇండీడ్ కూడాను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ జాబ్స్ అనమాట. ఎందుకంటే మనం అక్కడ ఇండీడ్లో మనం జాబ్కి అప్లై చేసుకోవడమే కాకుండా మనకు అక్కడ కాల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, కాల్ కంపెనీ అనేది. సో మనం అప్పటికప్పుడే వాళ్ళకి కాల్ చేసేసి జాబ్ ఉందా లేదా, లొకేషన్ ఏంటి, లేకపోతే శాలరీ ప్యాకేజ్ ఏంటి, మనకు వర్క్ అవుతుందా లేదా అనేది తెలిసేసుకోవచ్చు. మిగిలిన వాటిలో ఏంటంటే మనం అప్లై చేసి వెయిట్ చేయాలి వాళ్ళ రిప్లై కోసము. బట్ ఇండీడ్లో ఏంటంటే మనకి కంపెనీది నంబర్ కూడా ఉంటుంది అనమాట. సో మనం డైరెక్ట్గా కాల్ చేసేసి అడగచ్చు మనకి జాబ్ ఆపర్చునిటీ ఉందా లేదా, ఒకవేళ అది లేకపోతే వాళ్ళ కంపెనీలో ఇంకా వేటికే ఓపెనింగ్స్ ఉన్నాయనేసి. సో ఇండీడ్ కూడాను చాలా యూస్ఫుల్ అండ్ ఆల్సో చాలా క్విక్గా జరిగిపోతాయి అనమాట కన్వర్షన్స్ అంతా కూడాను. సో మీరైతే హైరెక్ట్ ఇండీడ్నే ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో ఇది నా సజెషన్. సో ఇండీడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నాకు సెకండ్ జాబ్కి కూడాను అంతే, నేను అప్లై చేసినప్పుడు నాకు వెంటనే రిప్లైస్ వచ్చాయి. కొన్నిటికైతే నేనే డైరెక్ట్గా అప్పటికప్పుడు కాల్ చేసేసాను. సో నాకు ఈ జాబ్ రోల్ కావాలి, ఈ ప్యాకేజ్ అంతా నచ్చింది, టైమింగ్స్ నచ్చాయి అంటే నేను వెంటనే అక్కడ కాల్ చేసేయచ్చు. సో అప్లై చేసుకోకముందే కాల్ చేసేయచ్చు అనమాట. సో వాళ్ళు మనకి ఇంకా వాట్సాప్లో రెజ్యూమే, పోర్ట్ఫోలియో పంపిమంటారు. ఈ ప్రాసెస్ తర్వాత ఉంటుంది. సో థర్డ్ యాప్ వచ్చేసి ఇండీడ్ అనమాట జాబ్ అప్లికేషన్కి. సో నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ జాబ్స్కి వచ్చేసి నౌకరీ అనమాట. సో నౌకరీలో ఓపెన్గా చెప్పాలంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ మనకైతే రిప్లైస్ అసలు రావు, రెస్పాండ్ అవ్వరు అసలు. జస్ట్ మనం అప్లై చేసేసి వెయిట్ చేస్తూ కూర్చోవాలి. సో నేను ఫస్ట్ హైరెక్ట్లో అప్లై చేయడానికంటే ముందు నౌకరీలో చాలా జాబ్స్కి అప్లై చేశాను. ఒకటంటే ఒకటి కూడా రిప్లై రాదు, వచ్చినా ఏదో రిప్లై వస్తుంది కానీ పిచ్చి రిప్లై, మనకి యాప్ట్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రాదు. సో కొందరు ఏమన్నారంటే నౌకరీలో కూడాను మాకు రిప్లైస్ వచ్చాయి, జాబ్స్ వచ్చాయి అన్నారు. సో అది డిపెండ్స్ అనమాట. నాకైతే నౌకరీ సెట్ అవ్వలేదు, బట్ మీరు ట్రై చేయొచ్చు నౌకరీ కూడాను, దిస్ ఇస్ నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫిఫ్త్ జాబ్ అప్లికేషన్ వచ్చేసి, దీన్ని నేను ఎక్కువ యూస్ చేయలేదు బట్ ఫ్రెండ్స్ అయితే రికమెండ్ చేశారు. దీంట్లో కూడాను మనకి కాల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఆల్సో మనకైతే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో త్వరగానే రిప్లైస్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి జాబ్ హై అనమాట. సో నేను అన్ని కూడా మీకు ఇక్కడ వేసి ఉంటాను, మీరు చూడొచ్చు. సో ప్లే స్టోర్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాబ్ హైలో కూడాను మనకైతే తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ మన సరౌండింగ్స్లో మనం లొకేషన్ అవన్నీ కూడాను యాడ్ చేస్తే, ఎంటర్ చేస్తే మనకి దగ్గరలో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి అనమాట. సో తర్వాత మీరు మీకు శాలరీ ప్యాకేజ్ సెట్ అవుతుందా లేదా లొకేషన్ అనేసి చూస్ చేసుకుని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి కాల్ ఆప్షన్ ఉంటుంది. సో బెస్ట్ అనమాట కాల్ ఆప్షన్స్ ఉన్నవైతే. సో జాబ్ హై వచ్చేసి ఇంకొక అప్లికేషన్ మనకి జాబ్స్ కోసం. సో నాకు తెలిసిన ఇంకొక జాబ్ అప్లికేషన్ వచ్చేసి అప్నా అనమాట. మీరు అందరూ వినే ఉంటారు. దాంట్లో కూడాను మనమైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో అప్నా కూడాను మనం ట్రై చేయొచ్చు అనమాట. దాంట్లో కూడాను జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ నేను ప్రిఫర్ చేసేవి ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. బట్ ఈ అప్లికేషన్స్ అన్నింటిలో కూడాను మనమైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్నా కూడాను బెస్ట్ అనమాట. సేమ్ ప్రొసీజర్ అంతా, ప్రొఫైల్ ఫిల్ చేయడము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళేసి గూగుల్లోనే సెర్చ్ చేయొచ్చు. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్స్ ఇన్ హెచ్ఎస్ఆర్, ఇలా మనము డైరెక్ట్గా సెర్చ్ చేస్తే కూడాను మనకి అప్లికేషన్స్ వచ్చేస్తాయి అనమాట, ఎక్కడ మనము జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనేసి. సో డైరెక్ట్గా మనం గూగుల్లో వెళ్ళి కూడాను అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నాకు తెలిసిన ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్ అనమాట. మీకు ఇంకా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా యూజ్ అవ్వచ్చు అవి. ఇవి నాకు తెలిసినవి అనమాట. సో నెక్స్ట్ నేను చెప్పిన సెకండ్ వే వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు హెచ్ఎస్ఆర్లో ఉన్నాను, నాకు హెచ్ఎస్ఆర్లో జాబ్ కావాలి, నాకు ఆన్లైన్లో సెట్ అవ్వట్లేదు అంటే నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ మనం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తుంటే మనకి కంపెనీస్ కనిపిస్తాయి కదా. సో మనం డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి అక్కడ డైరెక్ట్గా అడగచ్చు అనమాట. లైక్ జాబ్ ఆపర్చునిటీ ఉందా ఇక్కడ, నేను పలానా ఫ్యాషన్ డిజైనర్ లేకపోతే పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని ఫీల్డ్స్లో అయితే ఉందన్నమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ మనం డైరెక్ట్గా కంపెనీని అప్రోచ్ చేసి అక్కడే అడగచ్చు. లైక్ ఈ జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ ఉందా, ఇది లేకపోతే ఏది ఉంది, దేనికి ఓపెనింగ్స్ ఉన్నాయి మీ కంపెనీలో అనేసి మనం డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు అనమాట. సో ఇలా వెళ్ళి కూడాను చాలా మందికి అయితే జాబ్స్ వచ్చాయి. బట్ నేను దీన్ని ప్రిఫర్ చేయను, ఎందుకు నాకు నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. సో నేను ఆన్లైన్దే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు ఓకే అయితే మీరు వెళ్ళి డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కూడాను అటెండ్ అవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా కంపెనీస్ని రీచ్ అవుట్ అయ్యి అక్కడే వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ ఉందా లేదా లేకపోతే వేరే దేనికి ఓపెనింగ్స్ ఉన్నాయని అడిగేసి సో అక్కడే అన్ని ఫినిష్ చేసుకొని రావచ్చు. సో సెకండ్ ప్రాసెస్ ఇది. థర్డ్ది ఏంటంటే ఇది ఆప్షనల్ అనమాట. లైక్ ఆల్రెడీ మీ సీనియర్స్, మీ ఫ్రెండ్స్, మీ లెక్చరర్స్ ఎవరైనా సరే మీ సర్కిల్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి తెలిసిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ త్రూ అంటే రికమెండేషన్ ద్వారా కూడాను మనమైతే వెళ్ళచ్చు. సో ఇది ఆప్షనల్ అనమాట.
సో మనకి ఇది అవసరమైతే ఇలా వెళ్ళచ్చు, లేకపోతే లేదు. ఇది అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ చెప్తున్నాను అంతే. సో ఇవే అనమాట కొన్ని వేస్ మనమైతే జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నేనైతే యూస్ చేసేది ఇవే అనమాట ఎక్కువ. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను నేను ఎక్కువ దేన్ని ప్రిఫర్ చేస్తాను జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అనేసి. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చేసి ఫస్ట్ హైరెక్ట్ అనమాట. నాకు హైరెక్ట్ చాలా ట్రస్టబుల్ అండ్ ఆల్సో చాలా క్విక్గా రిప్లైస్ వస్తాయి అండ్ ఆల్సో స్టాండర్డ్ అనిపిస్తుంది నాకు. సో నేను హైరెక్ట్నే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. హైరెక్ట్ తర్వాత నా లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఇండీడ్ అనమాట. ఎందుకంటే ఇండీడ్లో మనకి డైరెక్ట్గా కంపెనీ నంబరే ఉంటుంది, కాల్ కంపెనీ అనేసి అప్లై చేసేసి మనం వెంటనే కంపెనీకి కాల్ చేసేసి అంతా అప్పటికప్పుడు కనుక్కునేసి అనమాట. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డేస్ ఆర్ వీక్స్ అలా. సో ఫస్ట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి హైరెక్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇండీడ్ అనమాట. మీరు కూడా ఇవి రెండు ట్రై చేసి చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది చెప్తున్నది జస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్కే కాదు, లైక్ ఏ జాబ్స్కైనా కూడా ఈ యాప్స్ వచ్చేసి చాలా అప్లికబుల్ అనమాట. మీన్స్ నా ఛానల్ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అండ్ నేను ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, ఫ్యాషన్ డిజైనింగ్కి ఈ యాప్స్ అన్ని యూజ్ అవుతాయని. బట్ వేరే ఏ జాబ్స్కైనా కూడా ఈ అప్లికేషన్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట. మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు అండ్ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు మీకు ఇవన్నీ ట్రై చేయడం వల్ల ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చిందా లేదా అని. అండ్ ఆల్సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి నాకు తెలిసినవి, నేను యూజ్ చేసేవి. సో ఇవి కాకుండా మీకు వేరే అప్లికేషన్స్ ఏది తెలిసినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా యూజ్ అవుతాయి అవి. అండ్ ఆల్సో కామెంట్స్ చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇవి కాకుండా వేరే అప్లికేషన్స్ ఉన్నాయనేసి. ఇదే అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ ఆల్సో నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నెక్స్ట్ వచ్చేస్తాను. బట్ నేను కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాను నాకు ఏ వీడియోస్ పెట్టాలని కన్ఫ్యూజన్లో. సో మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కూడా నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇంతే ఇవాళ వీడియో. Thank you so much for watching. I love you all. See you in the next video. Bye bye. Please share this video to all your friends who are searching for jobs. So yeah, see you in the next video. Bye bye.